మోపూరు విశ్వాసులకు, చేరిన ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికి వందనాలు. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. ప్రత్యేకించి పిల్లలు, మీరు బాగా నిశ్శబ్దంగా ఉంటే అరవకుండా పెద్ద కేక్ ఇప్పిస్తాం మీకు. కొంత సమయం మీరందరూ కూడా దేవుని మాటలు వినేదానికి ప్రయత్నం చేయండి. దేవుని మాటలు మన జీవితాన్ని దేవునికరంగా మారుస్తాయి కాబట్టి ఆ మాటలు మనకి ఎంతైనా అవసరం. ఈ లోకం స్థిరమైంది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్థిరమైంది కాదంట. కానీ విచిత్రం ఏంటో తెలుసా? స్థిరంగా నీ లోకంలోనే స్థిరపడాలనుకుంటాడు మనిషి. ఒక ధనంలో కావచ్చు, ఒక ఊరిలో కావచ్చు, చేతి పనిలో కావచ్చు, లేదా ఒక గ్రామంలో పెద్దగా ఉండేదాని కోసం కావచ్చు. వీటన్నిటి విషయంలో మనిషి ఆశపడతాడు, ప్రయత్నిస్తాడు, స్థిరపడాలనుకుంటాడు. ఇల్లు కట్టుకోవడం తప్పని నేను చెప్పను, డబ్బులు సంపాదించుకోవడం తప్పని నేను చెప్పను, లేకపోతే ఊరిలో ఒక మంచి ఘనంగా ఉండాలనుకోవడం కూడా తప్పని నేను చెప్పను. అయితే బైబిల్ ఏం చెప్తుందో అది మీకు చెప్తా. దేవుని వాక్యం ఒక క్రైస్తవునికి ఏం చెప్తుందంటే భక్తి జీవితంలో స్థిరపడాలి అని. దేంట్లో? భక్తి జీవితంలో స్థిరపడాలి. భక్తి జీవితంలోనే ఎందుకు స్థిరపడాలో తెలుసా? ఒక మనిషిని పాపం ఏలుబడి చేయకుండా ఉండాలంటే భక్తి జీవితంలో స్థిరపడాలి. మీరు ఆలోచన చేయండి. డబ్బులో స్థిరపడ్డారనుకోండి, పాపం చేయకుండా ఉంటాడా? ఒక ఊరిలో స్థిరపడ్డాడు అనుకోండి, పాపం చేయకుండా ఉంటాడా? లేదా ఒక ఊరికి పెద్దయ్యాడు అనుకోండి, పాపం చేయకుండా ఉంటాడా? చేతి పనిలో స్థిరపడితే చెప్పలేం, చేస్తాడు. కానీ ఏ మనిషి అయితే భక్తి జీవితంలో స్థిరపడతాడో వాడు పాపం చేయడు, పాపం వాడిని ఏలదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. 119వ కీర్తనలో 133వ వచనం, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీకుము. చూడండి, చాలా స్పష్టంగా ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచు, ఏ పాపము నన్ను ఏలనీకుము. ఏ భక్తుడైతే దేవుని అడుగుజాడల్లో భక్తి జీవితంలో స్థిరపడతాడో పాపం వాడిని ఏలదు. పాపం ఏలడం అనేది ఏంటంటే తెలుసా? ఒక మనిషి తన స్వాధీనంలో తను ఉండలేకపోవడం, ఒకరి చేతిలో బందీగా ఉండడం. ఒకరి దగ్గర మనం యజమానుల దగ్గర పని చేసామనుకోండి, వాడు ఏం పని చెప్పినా కూడా చేయాల, తప్పదు. అది నీకు ఇష్టం లేకపోయినా, మనసుకు కష్టం అనిపించినా కూడా తప్పదు. ఎందుకంటే ఒక యజమాని కింద నువ్వు ఉన్నావు. అలాంటిదే పాపం కూడా. ఈ పాపం ఎప్పుడు మనిషిని ఏలుతుంది? ఈ లోకంలో స్థిరపడినప్పుడు పాపం మనిషిని ఏలుతుంది. కానీ భక్తి జీవితంలో ఒక మనిషి ఎప్పుడైతే స్థిరపడతాడో, ఎప్పుడైతే తన అడుగులను దేవునిలో ముందు కొనసాగుతూ స్థిరపరచుకోవాలనుకుంటాడో వారిని పాపం ఏలదు. ఈ భక్తుడు అదే కోరుకుంటున్నాడు. నీ అడుగుజాడల్లో నా నడతను స్థిరపరచయ్యా, పాపం నన్ను ఏలనీబాకు. నిజానికి చెప్పాలంటే ఒక మనిషిని, క్రైస్తవుని పాపం ఏలుతుందంటే అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక మనిషి ఆలోచన చేయండి, తన స్వాధీనంలో లేకుండా ఉండడం, తనకు నచ్చకపోయినా, తనకిష్టం లేకపోయినా మనసు చంపుకొని ఈ లోకంలో బ్రతకడం అనేది అంతకంటే భయంకరమైన శిక్ష ఇంకోటి ఉండదు. మీరు ఆలోచన చేయండి, ఎంత ఘోర పాపంలో ఉన్నవాడికైనా ఒకరోజు విరక్తి కలుగుతుంది వాడు చేసే పని బట్టి. కానీ తన శరీరం తన స్వాధీనంలో లేదు కాబట్టి తప్పక చేయాల్సిన పరిస్థితి. ఈ రోజున క్రైస్తవులంగా మీకు దైవ సేవకునిగా దేవుని వాక్యం చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీరు ఊర్లో బాగుండండి, డబ్బులు సంపాదించుకోండి, బాగా ఇల్లు కట్టుకోండి, బాగా డబ్బులుంటే బైక్ కొనుక్కుంటారో, సెల్ ఫోన్ కొనుక్కుంటారో, బంగారం కొనుక్కుంటారో, మీ ఇష్టం. కానీ దేవుని సన్నిధిలో భక్తి జీవితంలో స్థిరపడకపోతే జాగ్రత్త, పాపం మనల్ని ఏలుతుంది. నిజమైన భక్తిపరుడు ఏం కోరుకుంటాడో తెలుసా? దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలని ఆశపడతాడు.
ఎందుకంటే మరొక భక్తుడు అదే కీర్తనలో ఒక మాట అంటాడు. 119వ కీర్తన 133వ వచనాన్ని మీరు చూస్తే, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఇప్పుడు మనం చదివిన మాట 5వ వచనం చదవండి. 5వ వచనం, అదే 119వ కీర్తన 5వ వచనం. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఎందుకు ఈ మాట ఆయన మాట్లాడుతున్నాడు అనేది మనం ప్రశ్నిస్తే అక్కడే చదవండి 6వ వచనంలో, నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగదు. నువ్వు డబ్బు సంపాదించిన అవమానం కలగద్ది, ఇల్లు కట్టుకున్న అవమానం కలుగుతుంది, చేతి పనిలో స్థిరపడిన అవమానం కలుగుతుంది. ఇంకో మాట చెప్పనా, భక్తి జీవితంలో స్థిరపడితే అవమానం కలగదు. భక్తి జీవితంలో స్థిరపడితే పాపం వారిని ఏలుబడి చేయదు, వారికి అవమానం కూడా కలగదు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు అవమానించబడుతున్నారు. ఎందుకో తెలుసా? పాపం వారిని ఏలుతుంది కాబట్టి. చాలా మంది క్రైస్తవులను బట్టి దేవుడు అవమానించబడుతున్నాడు. ఎందుకో తెలుసా? వారు భక్తిహీనతలో ఉన్నారు కాబట్టి. ఈ రోజున మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఎంత భక్తిపరుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా, వారు ఎటువంటి వారైనా దేవుని సన్నిధిలో భక్తి జీవితంలో స్థిరపడకపోతే వారి బ్రతుకును గురించి నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, వారి స్వాధీనంలో వారు లేరు. దావీదు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే దావీదు 17వ కీర్తన 5వ వచనంలో, 17వ కీర్తన 5వ వచనంలో, నీ మార్గములు యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను, నాకు కాలు జారలేదు అంటాడు. ఏమంటున్నాడు? నీ మార్గములు యందు, బాగా వినండి, నీ మార్గములు యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను, నాకు కాలు జారలేదు. అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే, నేను పాపములో పడలేదు, అపవాది ఉచ్చుల్లోనికి వెళ్ళలేదు. ఎందుకంట? ఎందుకు పాపంలో పడలేదంట? ఎందుకు కాలు జారలేదంట? ఆయన అడుగులు దేవుని యందు స్థిరపరుచుకున్నాడు, భక్తి జీవితంలో స్థిరపరుచుకున్నాడు. ఇంకోటి కూడా చెప్పనా, స్థిరపడినోడు కూడా పడిపోయేదానికి అవకాశం ఉందండి. ఒక పాస్టర్ అయినా, ఒక సంఘ పెద్ద అయినా, ఇంకొకరైనా ఎవరైనా ఎటువంటి వాడైనా సరే పడిపోయేదానికి అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? లోక ఆశలు అట్లా చేస్తాయి మనిషిని. అంటే మన చూపులు కావచ్చు, కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా దాన్ని చూసామనుకో, ఏదో ఒక సమయంలో మనల్ని పిలుస్తూ ఉంటుంది, రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది, లేదా పొరపాటు చేయమని చెప్పి ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. స్నేహితుల ద్వారా కావచ్చు, ఇంట్లో భార్య ద్వారా, భర్త ద్వారా, బిడ్డల ద్వారా, ఏదో ఒక కారణం చేత ఒక మనిషి పాపంలో పడిపోయేదానికి అవకాశం ఉంటుంది. అలాగే దావీదు కూడా కాలు జారలేదు అనేవాడే కాలు జారిపోయి పడిపోయాడు. ఎందుకో తెలుసా? చూపులు, లోకపు ఆకర్షణ అతన్ని పాపంలో పడేసింది. అయితే ఒక్క మాట చెప్తా, నిజమైన భక్తిపరుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ లోకంలో మనుషులైతే ఆస్తి పోగొట్టుకున్నారనుకోండి, ఇల్లు పోగొట్టుకున్నారనుకోండి, లేకపోతే ఇంకేదైనా పోగొట్టుకున్నారనుకోండి, ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారు? మళ్ళా నేను నిజమా మీకు అర్థమయ్యే భాష చెప్తాను, తమిళం చెప్తున్నానా? పోగొట్టుకున్న తర్వాత ఏం చేస్తాం? తిరిగి వాటిని మళ్ళా సంపాదించుకోవాలని ఆశ మనకు అందరికి ఉంటుంది. అలాగే దావీదు ఏం చేశాడో కూడా చెప్తా. 51వ కీర్తన 10వ వచనాన్ని చూడండి. 51వ కీర్తన 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. నిజమైన భక్తిపరుడు చేసే ప్రార్థన ఇది. ఎవరు చేసే ప్రార్థన? ఎందుకో తెలుసా? మొదటే మీకు ఒక మాట చెప్పా, ఈ లోకం శాశ్వతం కాదు, ఎవరి సొత్తు కాదు. కొంతమంది ఉంటుంది, ఈ అబ్బ సొత్తు కాదు అంటుంటారే, అట్లాగే ఎవరి సొత్తు కాదు ఇది. ఏది? ఈ లోకం ఎవరి సొత్తు కాదు, ఎవరు కూడా శాశ్వతం కాదు. ఒక భక్తిపరుడు ఏం కోరుకుంటాడు తెలుసా? తన భక్తి జీవితంలో లోపం కనిపిస్తే, అయ్యా నన్ను నీలో స్థిరపరచు. హల్లెలూయా. ఎందుకు స్థిరపరచాలని కోరుకుంటాడు తెలుసా? పాపం వారిని ఏలుబడి చేయనీయకుండా, అవమానం గలగకుండా. నువ్వు తిరిగి మరలా డబ్బు సంపాదించుకున్న అవమానం వస్తుంది, లేదా ఆస్తిపాస్తులు సంపాదించుకున్న అవమానం వస్తుంది, లేదా ఏం చేసినా పాపం నీ మీద ఏలుబడి చేస్తుంది. అందుకే దావీదు ఏం ప్రార్థన చేశాడు తెలుసా? నేను మరలా నీలో స్థిరపడాలి. హల్లెలూయా.
ఒకప్పుడు నేను స్థిరపడున్నా, నా కాలు జారిపోవాలా, కానీ ఇప్పుడు మనం పడిపోయా, లోకాశను చూసి తట్టుకోలేక పడిపోయా. కాదు, నేను మరలా స్థిరపడాలయ్యా. భక్తి జీవితంలో స్థిరపడాలి. స్థిరపడకపోతే పాపం నా మీద ఏలుబడి చేస్తుంది, నాకు అవమానం కలుగుతుంది, నా ద్వారా నీకు అవమానం కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం అందరం కూడా ఇళ్లలో చేరి ప్రార్థన చేస్తాం. కాలు నొప్పి ఉందనో, గుండె పట్టేసిందనో, నరాలు పట్టేసేయనో, లేకపోతే డబ్బులు కావాలనో, లేకపోతే ఇంకేదైనా ఉద్యోగం కావాలనో, లేకపోతే ఇంకోటి కావాలి, మనం అందరం ప్రార్థన చేస్తాం. తప్పని కూడా నేను చెప్పను. ఏ క్రైస్తవుడైనా స్థిరపడాలా భక్తి జీవితంలో ప్రార్థన చేస్తున్నాడా? ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు నేను ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, నన్ను స్థిరపరచని చెప్పి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఒకప్పుడు బాగా గుడికి వెళ్ళేవాడిని, ఇప్పుడు గుడికి వెళ్ళలేకపోతున్నాయా, గుడికి వెళ్ళేదానికి నాకు సహాయం చేయని చెప్పి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఒకప్పుడు ఐక్యతగా సహవాసంలో ఉన్నవాడిని, ఇప్పుడు సహవాసంలో దూరం అయిపోతున్నానయ్యా, నన్ను స్థిరపరిచి ప్రార్థన చేసేవాడు ఉన్నాడా? ఆఖరికి టమాటాల ఎర్రగడ్డల కోసం కూడా ప్రార్థన చేస్తారు, కానీ దేవుని సన్నిధిలో స్థిరపడాలనుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారు? అందుకే వాళ్ళని పాపం ఏలుబడి చేస్తుంది. ఏం చేస్తుందంట? ఒక టీచర్ అంట కొంతమంది పిల్లల్ని వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలని ఆ స్కూల్లో ఉన్న ఒక గార్డెన్లోకి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్తే అక్కడ అన్నీ కూడా చెట్లు నాటున్నాయంటండి. అయితే ఒక పిల్లలందరినీ కూడా పిలిచి, అరే అదిగో ఒక 2 రోజులుగా వేసిన చెట్టు ఉందిరా, ఒక మొక్క ఉంది, దాన్ని పెరుకురా అన్నాడంట. వాళ్ళు ఒకడు యాక్టివ్గా, సార్ నేను పెరుగుతానని చెప్పి వెళ్ళి ఆ మొక్కని పెరికాడంట. తర్వాత ఆ పిల్లోడికి ఏది చెప్పాడు సారు, ఏం చెప్పాడంటే, వారం రోజులుగా వేసిన మొక్క ఉందరా, దాన్ని బెరకమన్నాడంట. దాన్ని కూడా బెరికేసాడు. నెల రోజుల నుంచి ఉందంట మొక్క, దాన్ని బెరకమన్నాడంట, దాన్ని బెరికేసాడంట. 3 నెలలుగా ఉందంట ఒక మొక్క, దాన్ని బెరకమంటే కొంచెం కష్టం అట్ట ఇట్ట చేసి పెరిగేసాడంట. సంవత్సరం నుంచి ఒక మొక్క ఉందంట, దాన్ని బెరకమన్నాడంట. నేను దీన్ని బెరకలేను సార్ అన్నాడంట. అప్పుడు ఆ సార్ ఆ పిల్లకి ఏం చెప్పాడు తెలుసా? మనలో ఉన్న తప్పిదాలు తెలిసిన వెంటనే తీసుకోవడం చాలా సులభం రా, తాత్కాలికమైన సుఖం కొరకు పెంచి పోషిస్తే అది పెద్ద మౌనయిపోద్దు, నువ్వు తీలేవని చెప్పాడంట. ఈ రాత్రి మీకు ఏం చెప్పదలుచుకున్నానో తెలుసా? ప్రతి మనిషి పొరపాటు చేస్తాడు, ఎవడు నీతిమంతుడు లేడు. మనుషులం బలహీనలవి, చూపుల ద్వారా పడిపోవచ్చు, మాటల ద్వారా పడిపోవచ్చు, క్రియల ద్వారా పడిపోవచ్చు, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, నువ్వు తిరిగే సర్కిల్ని బట్టి, లోకాశలను బట్టి పడిపోవచ్చు. కానీ నువ్వేం ప్రార్థన చేయాలి తెలుసా? నేను ఈ సన్నిధిలో స్థిరపడాలి. హల్లెలూయా. ఆస్తి పాస్తుల్లా కాదు. అదిగో పక్కనక్క నెక్లెస్ వేసుకుంది, పక్కనక్క గుడ్డలు వేసుకునింది, పక్కనక్క ఈ విధంగా తింటుంది, ఆ విధంగా తింటుంది అని చెప్పి వాటి కోసం కాదండి, నీ సన్నిధిలో స్థిరపడాలా, భక్తి జీవితంలో స్థిరపడాలా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో మంది సంపాదించుకుంటున్నారు, కోటీశ్వరులు యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు తెలుసా? ఎవరు ఏం తీసుకెళ్ళలేకపోతున్నారు. మొదట మీకు ఒక మాట చెప్పా, ఏం చెప్పాను? ఈ లోకం శాశ్వతం కాదు. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ స్థిరపడాలనుకుంటున్నాడు మనిషి. శాశ్వతంగా దగ్గర స్థిరపడాలనుకుంటున్నాడు, స్థిరపడాల్సిన దగ్గర స్థిరపడటంలా. అదే పాయింట్. ఇప్పుడు ఇది స్థిరం కాదని అందరికీ తెలుసు. ఎప్పటికైనా ఎంత గొప్పోడు, ఏ మతస్థుడిని అడిగినా కూడా ఏదో ఒక రోజు చచ్చిపోవద్దా అంటాడు. కానీ ఏం చేస్తాడు? ఆడ ఎకరం కొనాలా, ఏడ ఫ్లాట్ కొనాలా, ఈ ఆశలు చాలక చంద్రమండలంలో కూడా కొని ఉన్నారు ఫ్లాటు. ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశం, నేను ఇంకేం చెప్పదలుచుకున్నా అంటే, ఇంక నాకు సావు అనేదే లేదు. కానీ ఒకటి చెప్పమంటారా? ఒక మాట చెప్పేదా? మీరు భక్తి జీవితంలో కానీ స్థిరపడితే జీవితాంతం నివాసం ఉండే ఒక స్థలాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసునామములో. ఇక్కడ మీకు ఇల్లు లేదు, నేను ఒప్పుకుంటాను. ఇక్కడ మీకు ఇల్లు లేదు, నేను ఒప్పుకుంటా. ఇక్కడ మీకు గౌరవం లేదు, నేను ఒప్పుకుంటా. ఇక్కడ మీకు బంగారం లేదు, నేను ఒప్పుకుంటా. కానీ బంగారం మీద నడిచే గొప్ప శక్తి భక్తి జీవితానికి ఉంది. హల్లెలూయా. బంగారం మీద స్థిరపడే గొప్ప శక్తి ఒక భక్తి జీవితంగా ఉంది. దావీదు అంత తెలివిలేనోడేం కాదు. అందుకే వెంటనే ఒక రాజుగా అతను చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? నాకు చాలా నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది. నేను ఒకప్పుడు స్థిరంగా ఉన్నాను కాబట్టి నాకు కాలు జారలేదయ్యా. కాలు జారడం అనే దానికి అర్థం చెప్పనా? తెలియకుండా పడిపోతాం మనం. కాలు జారడం అంటే అట్ట తెలిసి జారిపోతావా? అట్టిపండు మీద తొక్క మీద కాలేస్తావో, పేడ మీద కాలేస్తావో, నూనె మీద కాలేస్తావో, ఎట్టా ఒకటి పడిపోతావు. అంటే దీనికి అర్థం ఏంటంటే స్నేహితుల ద్వారా పడిపోవచ్చు,
ఇంట్లో వాళ్ళ ద్వారా పడిపోవచ్చు, ఎట్టొకటి పడిపోతే పడిపోయినావు. కానీ నువ్వేం ప్రార్థన చేయాలి తెలుసా? ఏం చేయాలో తెలుసా? నేను మరలా తిరిగి నీలో స్థిరపడాలయ్యా. ఈ ప్రార్థన చేసే క్రైస్తవులు లేరు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, సంతోషం ఉన్నప్పుడు ఒకలాగా. మీరేమన్నా మనుషులతో సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నారా? హృదయ రహస్యాలు ఎరిగిన దేవునితో సంబంధం పెట్టుకున్నారు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇజ్రాయెల్ గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చూడండి, కీర్తన 78:36లో, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదంట, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. చదవండి మళ్ళా, 78:36. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. కింద ఇంకో మాట ఉంది చూడండి, నోటి మాటతో వారు ఆయన ముఖస్తుతి చేశారు, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకారు. నోటి మాటలతో ముఖస్తుతి చేయడం అంటే బయటికి దేవుని గురించి మంచిగా మాట్లాడడం, కానీ అంతరంగం మాత్రం మార్పు లేనిదిగా ఉండడం. బొంకడం అంటే ఏంటంటే మోసం చేయడం. ఏం చేయడం? చాలా మంది మోసం చేసే క్రైస్తులు అయిపోయి ఉన్నారు. ఎట్టో తెలుసా? కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు పాస్టర్ని, మందిరాన్ని విడిచిపెట్టరు. ఇక్కడ ఇజ్రాయెల్ కూడా అదే పరిస్థితి. ఎట్లాగున్నారు చెప్పనా ఈ ఇజ్రాయేలీలు? చదవండి, వారి గురించి మీకు బాగా అర్థం అవుతుంది. అదే 78:34లో చదువుతున్నాను, 34 వచనం. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయన వెదకిరి, వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకున్నారు. కష్టం వచ్చినప్పుడు దేవుడు మహోన్నతుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు గొప్పవాడు, సంతోషం వచ్చినప్పుడు ముఖస్తుతి చేయడం, బొంకడం. చాలా మందికి సిగ్గు శరం లేకుండా బ్రతుకుతున్నారండి, కొంచెం కటువుగా చెప్పాలంటే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సంగమా గుర్తుపెట్టుకోండి, ఈరోజు నువ్వు బిర్యానీ తినొచ్చు, రేపు నువ్వు చచ్చిపోతావేమో, ఎవరికేం తెలుసు. ఈరోజు నీ దగ్గర బాగా ఆస్తిపాస్తులు ఉండొచ్చు, రేపు ప్రయాణంలో ఏమవుతుందో ఏమో తెలియదు కదా. అంటే గుర్తుపెట్టుకోండి, మన కష్టం రావాలని, బాధ రావాలని కాదు నా ఉద్దేశం. మనిషి జీవితం అనేది శాశ్వతం కాదు, ఆవిరి లాంటిది. ఎప్పుడు ఎలాగైపోదో తెలియదు. ఈ లోకంలో నువ్వు స్థిరపడాలనుకోవడం మంచిదే, నేను కాదంటం లేదు. అందరిలాగా గొప్పోడుగా ఉండాలనుకుంటున్నావా? నేను తప్పంట్లా. బంగారం ఉంటే వేసుకో, మంచి బట్టలుంటే వేసుకో, కారుంటే కారులో తిరుగు, ఇల్లుంటే ఇంట్లో కూర్చో, హ్యాపీగా కాలు మీద కాలేసుకొని తిను, నేను కాదంటంలా. కానీ భక్తి జీవితంలో స్థిరపడున్నావన్న ప్రశ్న వేస్తా ఉన్నా. ఎందుకంటే అదే నీ జీవితానికి ఒక రోజున ఒక గొప్ప ఆశ్రయంగా మారుతుంది. ఈ ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉందంటే, కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుడు ఎలాగన్నాడంట? విమోచకుడంట, మహోన్నతుడంట, గొప్పోడంట. ఆ క్రింద వచ్చిన ఇందాక మీరు చదివారే, వాళ్ళు దేవుని ఎదుట వారి హృదయం స్థిరంగా లేదంట, బొంకుతున్నారంట, ముఖస్తుతి చేస్తున్నారంట. ఈ రోజున చాలా మంది గుర్తుపెట్టుకోండి, బొంకే క్రైస్తవులు ఎక్కువైపోయారు, స్థిరత్వం లేని క్రైస్తవులు ఎక్కువైపోయారు, నామకార్థపు క్రైస్తవులు ఎక్కువైపోయారు. వారి మీద వీరి మీద, వారి మీద వీరి మీద లేనిపోని ఆలోచనలు పెట్టుకునే క్రైస్తవులు అయ్యారు. ప్రారంభంలో ఉన్న భక్తి ముగింపులో క్రైస్తవులకు కనిపించట్లేదు. ఆ ప్రియమైన సహోదరి సహోదరులారా, అపవాది మీలో జ్వరబడి లేనిపోని ఆశలు పెట్టి దేవునికి దూరం చేస్తున్నాడన్న విషయం మీరు మర్చిపోయారా? మనిషి ఈ లోకంలో ఒకప్పుడు దేని కొరకు బ్రతికేవాడు తెలుసా? 3 పూట్ల అన్నం కోసం బ్రతికి కష్టపడేవాడు. ఈరోజు తిండి కోసం ఎవడ కష్టపడటంలా, టీవీ కొరకు, ఫ్రిడ్జ్ కొరకు, ఏసీ కొరకు, ఇల్లు కొరకు. గుర్తుపెట్టుకోండి, ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ, ఇల్లు ఉండకూడదని నా ఉద్దేశం కాదు. నీకెందుకు ఆశ కలిగిందో తెలుసా? ఎదిరింటోడు తెచ్చుకున్నాడని, మీ బంధువుల్లో ఘనంగా కనిపించాలని. నా ఉద్దేశం అంతా మీకు నేను చెప్తున్నా, నా హృదయం అంతా మీ దగ్గర పెడుతున్నా. ఏమన్నా తెలుసా? ఏసీ కొనుక్కోవడం తప్పులేదు, ఇల్లు కొనుక్కోవడం తప్పులేదు, లేకపోతే ఇంకోటి తెచ్చుకోవడం తప్పులేదు. దాన్ని బట్టి దేవునికి దూరం అయిపోతున్నాం అనే విషయాన్ని ఒక్కసారి ఆ ప్రశ్న వేసుకో. దేవునికి దూరం అయిపోయి ఫ్రిడ్జ్ ఎందుకు నీకు? దేవునికి దూరం అయిపోయి టీవీ ఎందుకు? దేవునికి దూరం అయిపోయి ఇల్లు ఎందుకు? గుర్తుపెట్టుకో, దేవుళ్ళు స్థిరపరచలేని ఆస్తిపాస్తులు ఎందుకు? అవి నిన్ను పాపాన్ని ఏలేటట్టు చేస్తాయి,
బానిస సంఖ్యలుగా మార్చేస్తాయి. ఈ రోజున సంఖ్యలలో పట్టబడిన క్రైస్తవులు, అవమానానికి గురైన క్రైస్తవులు భక్తి జీవితంలో స్థిరపడిన వారు కాదు, ధనంలో స్థిరపడిన వాళ్ళు, ఊర్లో స్థిరపడిన వాళ్ళు, ఆస్తిపాస్తుల మధ్య స్థిరపడిన వాళ్ళు, ఊర్లో పెద్దలు అవమానించబడేది భక్తి జీవితంలో స్థిరపడిన వాళ్ళు కాదు. అందుకే దావీదు, దేవా నాలో శుద్ధ హృదయం కలిగించు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించయ్యా. ఈ రోజున అలాంటి పరిస్థితి నేటి క్రైస్తవులకు లేకుండా పోతా ఉంది. ఒకటే చెప్తున్నా, ముందే చెప్పా, ఎంత గొప్ప సేవకుడైనా పాస్టర్తో సహా పడిపోయేదానికి అవకాశం ఉంది. ఈరోజు నేను బాగా వాకింగ్ చెప్తున్నానేమో, రేపు ఎట్టుంటానో మీకు తెలుసా, నాకు తెలుసా? కానీ మనం ఏం చేయాలో తెలుసా? భక్తి జీవితంలో స్థిరపడాలా. పౌలు అంటాడు, ఏమంటాడు తెలుసా? ప్రసంగించి ఎక్కడ నేను భ్రష్టుని అయిపోతానేమో అని ఆయన వాక్యం చేత తను గాయపరుచుకుంటున్నాడంట. ఎందుకు? స్థిరంగా ఉండేదానికి, పడిపోయేదానికి కాదు, స్థిరంగా ఉండేదానికి. ఈ రోజున కాలు జారిపోయి పడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాలు జారేదానికి కారణం చాలా మంది ఉండొచ్చు, నేను దాని గురించి చెప్పట్లా. కానీ పడిపోతే పడిపోయినావు, స్థిరపడాలని ప్రార్థన చేయి. భక్తి జీవితంలో స్థిరపడాలని ప్రార్థన చేయి. అదే ప్రార్థన యేసయ్య శిష్యుల కోసం చేశాడు. సార్ చదవండి మీరు, ఎంత అద్భుతంగా ఉంటుందో. మీకు చాలా లోతుల్లోకి వస్తున్నాను, ఇప్పుడే ముగింపులో కూడా వస్తున్నాను. చాలా అద్భుతమైన మాట చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనం చదవండి. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాడు. చదవండి ఒకసారి, మీ నోటి మాటల నుంచి చదివిస్తాను. 22:32 లూకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను, నీ మనసు తిరిగిన తర్వాత. చాలండి. ఇక్కడ శిష్యుల కాళ్ళు ఎందుకు జారిపోయేది తెలుసా? అపవాది కోరుకున్నాడంట వాళ్ళని. ఎవరిని? శిష్యుల్ని కోరుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? పేతురు కొరకు, శిష్యుల కొరకు ప్రార్థన చేసి పేతురుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నువ్వు పడిపోయేదానికి, నీ కాళ్ళు జారిపోయేదానికి, స్థిరంగా ఉండకుండా ఉండేదానికి సాతాను నీ కొరకు పొంచి ఉన్నాడు. అయితే నీ కొరకు నేను తండ్రిని వేడుకున్నా. ప్రభు అద్భుతంగా చెప్తున్నాడండి అక్కడ మాట. మన సందేశానికి అనుగుణంగా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు స్థిరపడి నీ సహోదరులను కూడా స్థిరపరచు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసునామములో. హల్లెలూయా. నిజంగా ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ మాట. నిజంగా ఎంత అద్భుతంగా ఉందో కదా. ప్రభు ఏమంటున్నాడు? నువ్వు స్థిరపడు, నీ సహోదరులు కూడా. ఒక దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటి? ఇదేనా? భక్తి జీవితంలో స్థిరపడాలా. ఎందుకు కోరుకుంటున్నాడు ఆయన? నువ్వు అవమానం పడకూడదనమ్మా. ఈ లోకపరంగా దేవుని బట్టి నువ్వు బాధలు పడొచ్చు, తిట్లు తినొచ్చు, నేను కాదంట్లా. కానీ పాపం చేసి దేవునికి నీకు అవమానం కలిగితే తట్టుకోలేడు తెలుసా? ఆయన చూడలేడు. అనవసరంగా తిరస్కారంగా నీ మీద పడి తిట్టే వాళ్ళు ఉంటారు, అనేకమైన మాటలు అనే వాళ్ళు ఉంటారు, నిందలు చేసే వాళ్ళు కూడా ఉంటారు, నేను కాదంట్లా. కానీ నీ పొరపాటును బట్టి నిందించే పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచించి. ప్రభు అంటాడు పేతురుతో, నువ్వు స్థిరపడి నీ సహోదరులు కూడా. ఈ రోజున కుటుంబంలో ఒక భర్తగా నువ్వు ఒక బాధ్యత తీసుకోవాలా, నీ భార్యను స్థిరపరచాలని. నీ భార్యగా ఒక తీర్మానం తీసుకోవాలా, నా భర్తను, నా బిడ్డలను స్థిరపరచాలని. ప్రభు చెప్తున్నాడు నీకు. చదువులో స్థిరపరచమని చెప్పలా, లేకపోతే ఇంకొక దాంట్లో, ఇంకొక జ్ఞానంలో, ఇంకొక దాంట్లో స్థిరపరచమని చెప్పలా. భక్తి జీవితంలో స్థిరపడాలి. ఈ రోజున భక్తి జీవితంలో స్థిరపడకే పాపం వారిని వెళ్తూ ఉంటే, అవమానాల్లోకి పోతా ఉంటే, వ్యసనాల్లోకి కూడా కారణం అవుతా ఉంది పరిస్థితి. ఈ రోజున మీరు, నేను, మనం అందరం కూడా దేవుని సన్నిధిలో భక్తి జీవితంలో స్థిరపడకపోతే చెప్తున్నా చాలా ఇబ్బందులు పడతారు. మీ కాలు జారిపోద్ది ఏదో ఒక కారణం చేత. గుడికి వచ్చారనుకోండి, చిన్న గుడికి వచ్చారనుకోండి, పక్కనక్కకు పడకపోయినా నీకు కాలు జారిపోద్ది. ఎట్టో ఒకటి జారిపోద్ది, అది జారిపోద్ది. ఎప్పుడో ఒక రోజు పడకుండా ఉంటామా? జారిపోద్ది. అప్పుడు నువ్వేం చేయాలా? మొదటి నుంచి చదివిచ్చా, ఫస్ట్ స్టార్టింగ్ ఏం చదివిచ్చా? 119వ కీర్తన 133వ వచనంలో, నా అడుగులు నీ మార్గంలో స్థిరపరచయ్యా. వాళ్ళందరూ ఏం ప్రార్థన చేస్తున్నారు? నా అడుగులను స్థిరపరచ అంటారు.
దావీదు అదే ప్రార్థన చేస్తాడు. 119 5వ వచనంలో కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులకి యేసయ్య అదే చెప్తున్నాడు. ఇంకో మాట చెప్పనా, యేసయ్య మోషేను గురించి క్రొత్త నిబంధనలో రాయించాడు ఒక మాట. ఏమని రాయించాడు తెలుసా? చూడండి మీరు, 2 పేతురు 3:17 ప్రియుల హెబ్రీలకు రాసిన పత్రిక 11:27 క్షమించండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11:27 విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడమైన వారిని చూచినట్లు స్థిర బుద్ధి గలవాడై. ఎట్లా స్థిరపరచబడతావో తెలుసా? నువ్వు విశ్వాసాన్ని బట్టి స్థిరపరచబడతావు. ఇక్కడ మోషేను గురించి అద్భుతమైన మాటను మీకు ఒక్కరొంత వివరించాలని అనుకుంటున్నాను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచినట్టు స్థిర బుద్ధి గలవాడై. ఈయనకి రాజసింహాసనం కనిపిస్తుంది, వింటున్నారా? రాజసింహాసనం కనిపిస్తుంది, పదవి కనిపిస్తుంది, అందాలు కనిపిస్తున్నాయి, ఆడంబరాలు కనిపిస్తున్నాయి, ఎన్నో 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 లోకపరమైన అన్నీ కనిపిస్తున్నాయి. కానీ కనిపించినది ఏంటంటే దేవునికి సంబంధించిన ఆశీర్వాదాలు. కానీ విశ్వాసమును బట్టి అతడు స్థిరపరచబడ్డాడు. ఎట్లాగా? విశ్వాసమును బట్టి స్థిరపరచబడ్డాడు. ఈరోజు నీ విశ్వాసం పోగొట్టేదానికి నీ ఇంట్లో వాళ్ళే ఉండొచ్చు, నీ ప్రక్కనే. అంటే నేను ఒకటే చెప్తున్నానండి, ఎటువంటి వాడైనా పడిపోతాడండి, ఎటువంటి వాడైనా పడిపోతాడు, ఏదో కారణం చేత పడిపోతాడు. కానీ అదే సాకు పట్టుకొని పడిపోతామని చెప్పి స్థిరపరచబడకపోతే నీ జీవితం ఒక రోజున ఏమైపోద్దో, ఎలా ఉంటుందో ఆలోచన చేస్తున్నారా? ఎట్టైనా పడిపోతారు, ఎదగదంగా పడిపోతారు. అంతెందుకు, మీ బంధువులు ఇంటికే పోయారనుకోండి, మంచి నాటుకోడు కోసి రామే తిందామని చెప్తారు. అది ప్రసాదమో ఏందో కూడా ఇది తినేస్తావు. అప్పుడు మేము సేవ చేస్తున్నప్పుడు, నాన్న సేవ చేస్తున్నప్పుడు సాకురే గుంటలో ఒక స్వస్థత పొంది ఆ విధంగా తిని చచ్చిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎట్టొకట పడిపోతావు. కానీ నువ్వేం ప్రార్థన చేయాలా? ఏం ప్రార్థన చేయాలి చెప్పండి ఒకసారి, ముగిచ్చేస్తా నేను. ఇంక నిద్రపోయేటట్టున్నారు మీరు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇచ్చిన సమయం ఎంతో తెలుసా? 25 నిమిషాలు అయిపోయింది కూడా, ముగించేసి. ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి? రేపు క్రిస్మస్కి కొత్త చీర కావాలా, అదేనా? అయ్యా యేసయ్యా, ఎంత బాధగా ఉందో తెలుసా? అందరూ గుడ్లు కొనుక్కున్నారు, నేను మాత్రమే చెప్పండి గుడ్లు కొనుక్కోలే. అందరు నగలు పెట్టుకో ఉండారు, నా మెడ బోడిగా ఉంది. అందరూ మంచి మంచి వేసుకో ఉండారు, నేను ఒక్కడనే ఏందో నా జీవితం ఏందో. వాళ్ళు దేనికోసం బాధపడుతున్నారు తెలుసా? గొడ్డలు, బంగారము, ఇల్లు, తిండి లేనందుకు నిష్ఠూర పడిపోతున్నారు, వేదన చెందిపోతున్నారు. అబ్బా, వారి బాధను చూడాలా, రేపో మాపో చచ్చిపోయేటట్టుంటారు. కానీ ఒక మనిషి క్రైస్తవుడు దేని కొరకు బాధపడాలో తెలుసా? నేను ఇంకా భక్తి జీవితంలో స్థిరపడలేదే, ఇంకా నా నోట్లో నుంచి మంచి మాటలు రావట్లేదే, అయ్యో ప్రతిరోజు వాక్యం చదువుకోలేకపోతున్నానే, ప్రార్థన చేసుకోలేకపోతున్నానే, గుడికి బాలేకపోతున్నానే, ఇలా. కానీ ఒకటి చెప్పనా, అందుకే కదా మనలో పాపం ఏలేదే. ఏం చేస్తుంది అది? ఏలుతుంది. ఏలుబడిలో ఉన్నావు నువ్వు. కానీ దేవుడంట నిన్ను స్వతంత్రునిగా చేశాడంట. ఎట్టా? స్వేచ్ఛగా. కానీ పాపం అంట సంఖ్యలతో నిన్ను కట్టేస్తుందంట. ఆ సంఖ్యలను కూడా తెంచేసాడు యేసయ్య. కానీ ఏం చేస్తున్నావు తెలుసు? మళ్ళా నువ్వు తెంచేస్తా, నేను కట్టుకోను మళ్ళా పోయా. ఏం చేస్తున్నారు? నువ్వు తెంచేస్తే నేను కట్టుకోను పోయి మళ్ళా ఎట్టొకటి కట్టుకుంటా. వాళ్ళు నన్ను జారి పడబలి, నేనే జారిపోతా. వాళ్ళకి ఎందుకు అంత బాధ? చాలా మంది క్రైస్తవుల్ని ఒకడు పడగొట్టబల్లే వాళ్ళే పడిపోతుంటారు. ఫస్ట్ ఏమో నిజంగానే కాలు జారిపోయేటట్టు చేస్తారు కొంతమంది. ఆ తర్వాత నుంచి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళే జారి పడిపోయేదనా, వాడు జారి పడిపోయేటట్టు చేశాడని చెప్తారు. ఏం చేస్తారు? ఫస్ట్ ఏమో నిజంగానే జారగొడతాడు ఒక క్రైస్తవుడిని, జారి పడిపోతాడు, నిజమే పాపం. ఆ తర్వాత నుంచి పడిపోయి ఊరికూరిగా పడిపోయి బాగా ఇష్టంగా వాళ్ళదే, ఆ లోకంలో పాపం ఇష్టంగా వల్ల, ఆశలు బాగా ఇష్టంగా వల్ల పడిపోయేదనా పాస్టింగ్ చెప్తారు. అదిగో అందువల్ల కదా, ఇందువల్ల కదా, అందువల్ల కదా, ఇందువల్ల కదా, అదే సాకు కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, పేతురుతో యేసయ్య చెప్తున్నాడు, నువ్వు స్థిరపడి నీ సహోదరుని స్థిరపరచు. మోషే స్థిరబుద్ధి గలవాడై ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి ముగించేస్తా, మీరేమనుకోకపోతే.
ఒక క్రైస్తవులు ఎందుకు పడిపోతారో ఇంకొక కారణం చెప్పి ముగిచ్చేస్తా. చివరి కారణం చూడండి, 2 పేతురు 3:17. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచిపోకుండా కాచుకుని ఉండుడి. హల్లెలూయా. చివరిగా ఒక క్రైస్తవుడు ఎందుకు పడిపోతాడంటే అబద్ధ బోధల వలన. ఎందువల్ల పడిపోతాడు? ఏమో బాబీ పాస్టర్ ఏం చెప్తున్నాడు ఎవరికేం తెలుసు, కమలాకర్ పాస్టర్ ఏం చెప్తున్నాడు ఎవరికేం తెలుసు, ఇంకొకరు ఏం చెప్తున్నారు, మట్టి తినమంటాడో ఆకు తినమంటాడో నిన్నే కొట్టుకోమంటాడో అవతలను కాలు తెగిసి దండమంటాడో. కానీ నువ్వేం చేస్తావు? అబ్బా పలాని హెన్రీ ఆమోస్ పాస్టర్ చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసా, ఛీ అసలు ఆ గుడి అన్నది, అసలు అదేం గుడి, నీకు విలువ లేని గుడి నీకు అవసరమా? నీకు రెస్పెక్ట్ లేని గుడి నీకు అవసరమా? ఈ రోజుల్లో రెస్పెక్ట్ ఎక్కువ కోరుకుంటున్నారు విశ్వాసులు, భక్తి జీవితంలో స్థిరపడాలని కాదు. అమ్మ ఆలోచన చేయండి, అన్న అక్క అంటే ఎంత బాగుంటుంది, సార్ మేడం అంటే ఎంత బాగుంటుంది. అన్న అక్క అనే పేరులో బంధం ఉందా, సార్ మేడం అనే దాంట్లో బంధం ఉందా? చెప్పండిలే, నేనేమనుకోను, మాట్లాడుకుందాం కొంచెంసేపు. అక్క అన్న అంటే దాంట్లో బంధం, ఆ ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. కానీ ఈ రోజుల్లో చాలా మంది అటువంటి ఆశలు కలిగి ఉన్నారు. ఇంకో మాట చెప్పనా, ఒకవేళ నేనే ఉన్నాను అనుకోండి, చర్చికి వస్తా ఉన్నాను, ఆ రోజు సమయం లేక నాకు పార్టీ లేదు, ఇంకో 2-3 వారాలు కూడా అయ్యింది. అప్పుడు వెంటనే ఇంకొకడు వస్తాడు కాలు జారి పడిపోయేదానికి. చూసా 3 వారాల నుంచి నేను చూడటంలా పాస్టర్, పడిపోయేది, కాలు జారి పడిపోయేది. చూసా నీ గురించే వాకింగ్ చెప్పాడు పాస్టర్. ఒక్కసారి మాత్రం ఒక అక్క చెప్తుంది ఏమని, నీ గురించే చెప్పిందని. ఆ తర్వాత ఆదివారం నుంచి ఇంకా ఆమె అనుకుంటుంది నా గురించే చెప్తున్నాడని. ఇవన్నీ కాలు జారి పడిపోయేదానికి అవకాశాలు ఇవన్నీ చెప్పానా? ఒకసారి నిజంగానే పడేస్తారు, ఆ తర్వాత నుంచి నువ్వే పడతా ఉంటావు. ఇంకా జారిపోయి సోప్ మీద వేస్తావో, షాంపు మీద వేస్తావో, అరటి తొక్క మీద ఏది వేసేస్తావు అంతే. ఇంకా అనుకోవడమే. గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు బాధపడి గుడికి ఆగిపోయినా, లేకపోతే ఇంకొక దగ్గరికి పోయినా, ఆ కట్టుండే గుడి అట్టే ఉంటుంది, ఆ పాస్ట్ అట్టే ఉంటాడు. పాప ముసలోడు అయిపోవచ్చేమో, వయసు అయిపోతే చచ్చిపోవచ్చు కూడా. ఆయన ఏమో రాజ్యంకి వెళ్తాడు, చర్చి ఏమో అట్టే ఉంటుంది. నీవేమైపోతావో, నీ పరిస్థితి ఏమైపోద్దో, నీ జీవితం ఏమైపోద్దో ఆలోచన చెయ్యి. ఒక మనిషి యాక్సిడెంట్లో చచ్చిపోయినంత మాత్రాన, లేకపోతే పరిస్థితి బాగాలేక చచ్చిపోయినంత మాత్రాన అతన్ని పాపని కాదు ఉద్దేశం. అతడు భక్తి జీవితంలో స్థిరంగా ఉండి చచ్చిపోయాడా, లోకంలో ఉండి చచ్చిపోయాడా? ఆలోచన చేయండి. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు పడిపోయేదానికి పాస్టర్ల కారణం. వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటూ డబ్బు దోచుకుంటున్నారు పాస్టర్లు. విశ్వాసుల ఆ యొక్క పరిస్థితులను బట్టి, వారికి ఉన్న ఆశలను బట్టి పాస్టర్లు అనేక మంది సంఘాలని, విశ్వాసులను చెడగొడతా ఉన్నారు. నిజమైన పాస్టర్ చేసే పని ఏంటో తెలుసా? నిజమైన సేవకుడు ఉన్న లక్షణం ఏంటో తెలుసా? ఒక విశ్వాసిని ఒక వాక్యపరంగా పెంచే విషయంలో గద్దిస్తాడు, తిడతాడు, బుజ్జగిస్తాడు, ప్రేమిస్తాడు. పూర్తి స్వాతంత్రం వారి మీద ఉంటుంది కాబట్టి ఏదైనా చేస్తాడు. నిజమైన సేవకుడు కానోడు ఏం చేస్తాడో తెలుసా? పై పైన మసిబూసి మారేడికాయ చేస్తాడు. సార్ అంటాడు, మేడం అంటాడు, బంగారం అంటాడా, తల్లి అంటాడు, ఎగిస్తా అంటాడు. ఒకసారి ఏం చేస్తాడు? ఆ తన్నిన తర్వాత నీకు పైకి లేలేకపోవచ్చు బహుశా. నిజమైన భక్తిపరుడు చేసే సేవది. నిజమైన సేవకునికి ఇంకో లక్షణం ఉంది. ఏ సంఘానికి విశ్వాసం వెళ్తుంటాడో ఆ సంఘంలోనే విశ్వాసిని బలపరుస్తాడు. లాక్కోడు, పెరుక్కోడు, దోచుకోడు. అది బాగలేదని చెప్పడు, ఆ పాస్టర్ మంచోడు కాదని చెప్పడు, ఆ సేవ మంచిది కాదని చెప్పడు, ఇది మంచిది కాదు అది మంచిది కాదని చెప్పడు. 3వ విషయం చెప్తున్నా, ఆ పాయింట్ మీదకి వచ్చాను కాబట్టి చెప్తున్నా. ఏం చెప్పాను ఒకసారి చదువుతారా మీ నోటితోటే? చదవండి 2 పేతురులో. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసు, అంటే మనకు స్థిర మనసు ఉంది, కానీ నీతి విరోధుల తప్పు బోధల వలన ఏం చేస్తున్నాం? తొలగిపోకుండా కాచుకోవాలంట. కాచుకోవడం అంటే ఏంది?
ఒక సెక్యూరిటీ లాగా కాచుకోవాలా. ఎన్నైనా చెప్తారండి, 100 చెప్తారు నీకు. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, ఒక మాట ఉదాహరణకు అనుకుందాం. ఇప్పుడు 10 సంవత్సరాలు ఇది చెప్పి ముగించేస్తున్నా. 10 సంవత్సరాల నుంచి నీకు నేను తెలుసుంది అనుకున్నాం. ఎవరైనా వచ్చి అన్నా పలానా దగ్గర బావి పాస్టర్ కళ్ళు తాగుతున్నాడు నీకు చెప్తే నమ్మతా? ఒరే ఆయనకి ఏదో కోపం వస్తే అరుస్తాడు కానీ అట్లాంటివి మాత్రం చేయడం అంటావా అనవా? అయితే 10 సంవత్సరాలు నీ ముందు ఒక సేవకుడు ఉంటే నీ గురించి ఏం మాట్లాడు, నీకు ఆ బుద్ధి జ్ఞానం లేదా? నువ్వంటే ద్వేషం అనుకుంటున్నావా? నువ్వంటే బాధ అనుకుంటున్నావా? అరే ఒక అవగాహన, ఒక మాట. ఇప్పుడు నీ గురించి నాకు ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, నేను నమ్మను. అటువంటి మనిషి కాదు ఆ వ్యక్తి అంటాను. ఎందుకంటే మీతో నాకున్న బంధం అంత గొప్పది. కానీ ఇతరులు, పాస్టర్లు, సేవకులు, అనేకులు బయట ఉన్నవారు నీ సంఘంలో స్థిరపడనివ్వకుండా నీతి విరోధుల బోధలు చేస్తా ఉంటే ఈరోజు నువ్వు ప్రార్థన చేయాల్సింది, ఈ రాత్రి నుంచి నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? దావీదు చేసిన ప్రార్థన 119వ కీర్తన 133వ వచనంలో 5వ వచనంలో భక్తులు చేసిన ప్రార్థన, యేసయ్య పేతురు శిష్యులకు చెప్పిన ప్రార్థన ఈ రాత్రి నుంచి నువ్వు ప్రారంభించగలిగితే, ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఏదైతే నీకు దక్కట్లేదో, ఆ ఇల్లు, ఆ స్థలం, ఆ బంగారం, ఆ డబ్బు, ఆ చేతి పని అన్నీ స్థిరపరచబడతాయి యేసు నామములో. ఎందుకో తెలుసా? నువ్వు భక్తి జీవితంలో స్థిరపడున్నావు కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాలు కాపాడుకుంటావు. ఇప్పుడు నీకు ఆశీర్వాదాలు ఇచ్చేసాడు, నువ్వు స్థిరంగా లేవు, ఏం చేస్తావు? అవునా? అర్హత లేని వారికి ఇస్తే అది పోగొట్టుకుంటారు కదా. నువ్వు మొదట భక్తి జీవితంలో స్థిరపడు. ఏ స్థలం అయితే నీకు కావాలో, ఏ ఇల్లు అయితే నీకు కావాలో, ఏ షాప్ అయితే నీకు కావాలో, ఏ బంగారం అయితే నీకు కావాలో, ఏ వాహనాలు అయితే నీకు కావాలో అన్ని టక 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 వచ్చి ఇంటి మీద పడతాయి. భక్తి జీవితంలో స్థిరపడితేనే. ఎందుకంటే వారిని పాపం ఏలుబడి చేయదు, దేవుడే వారిని యుగ యుగములు ఏలుబడి చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసు నామములో. దేవుని ఆధీనంలోనే ఉంటారు వాళ్ళు, పాపం ఆధీనంలో ఉండరు వాళ్ళు. పాపం యొక్క దాసులుగా ఎవరు బ్రతకరు వాళ్ళు. దేవుని యొక్క యువరాజులుగా, యువరాణులుగా బ్రతుకుతారు. దేవుని స్వాస్థ్యంలో బ్రతుకుతారు వాళ్ళు. పాపం కింద బ్రతకరు వాళ్ళు. పాపంలో దాసులుగా, అవమానాలకి బానిసలుగా వాళ్ళు దేవుని సన్నిధిలో కుడిపార్శ్వమందు కూర్చుంటారు వాళ్ళు. దావీదు అందుకే, ఈ రాజ్యం శాశ్వతం కాదయ్యా, ఈ సింహాసనం శాశ్వతం కాదయ్యా, నేనున్న ఈ అనుభవిస్తున్న సుఖభోగాలు శాశ్వతం కాదయ్యా, నేను నీలో స్థిరపడాలి ప్రభువా. అందుకే నా యందు శుద్ధ హృదయం కలిగించి నూతనమైన స్థిరమైన మనసు పుట్టించయ్యా అని ప్రార్థన చేశాడు. పేతురుతో యేసయ్య చెప్తున్నాడు, నువ్వు పడిపోయే పరిస్థితి ఉందయ్యా, అపవాది మిమ్మల్ని కోరుకున్నాడయ్యా, మీ కొరకనే ప్రార్థన చేశానయ్యా, కాబట్టి నువ్వు స్థిరపడి నీ సహోదరులను కూడా స్థిరపరచయ్యా. ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుంటావా? నాతో కలిసి ప్రార్థన చేస్తావా? నువ్వు ఈ మాటలు విన్నావు కదా, ఒకసారి ఒక తీర్మానం తీసుకొని ప్రార్థన చేయగలిగితే మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మోకరిద్దాం, తల్ల వంచి కళ్ళు మూసుకుందాం, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం ఒకసారి. అవునయ్యా నన్ను స్థిరపరుస్తావా? అయ్యలేయని ఇవిలేవని ప్రార్థన చేస్తున్నాను కానీ భక్తి జీవితంలో స్థిరపడాలని ఎందుకు ప్రార్థన చేయటం లేదయ్యా? నిజమే, నాతో మాట్లాడేవి రాత్రి శిష్యులతో నువ్వు మాట్లాడిన మాట నాతో మాట్లాడుతున్నావు, దావీదుతో మాట్లాడిన మాట నాతో మాట్లాడుతున్నావు. అవును, నీతి విరోధుల తప్పు బోధల వలన అనేకులు పడిపోతారు. అయ్యో, ఎంతో మంది మాటలు వింటున్నారు కానీ బైబిల్ చెప్పిన మాట నేను ఎందుకు వింటాం లేదు? ఆ పాస్టర్ ఈ పాస్టర్ చెప్పే మాటలు కాదే. దేవుని చెప్పిన మాటలు, బైబిల్లో ఉన్న మాటలు ఎందుకు నేను నమ్మలేకపోతున్నానయ్యా. బెరయా సంఘస్థులు దైవ సేవకులు చెప్పింది ఆ విధంగా ఉన్నాయో లేవో తర్కించి చూసేవారు కాబట్టి వారి ద్వారా అనేకులు విశ్వాసం ఉంచారే. ఈరోజు నేను విశ్వాసం ఉంచలేకపోతున్నానా? కారణం స్థిరపడలేదు. ఆస్తుల్లో స్థిరపడుండా, చేతి పనుల్లో స్థిరపడుండా, కానీ భక్తి జీవితంలోనే స్థిరపడలా. నా మాటలు మారలా, నా చూపులు మారలా, నా తలంపులు మారలా. దీనికోసం నేను ఎప్పుడూ ప్రార్థన చేసేవాడిని కాదయ్యా. అయ్యో, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ సంఘములో పచ్చని ఒలివ మురక్కవలి ఎదగాలని ఆశపడుతున్నాను కానీ పదే పడిపోతున్నానయ్యా. నన్నొక్కసారి పట్టుకో ప్రభువా. ఒక తీర్మానం తీసుకున్న వారైతే, నిజంగా ప్రభు మీతో మాట్లాడాడు అని మీ హృదయంలో ప్రభు తాకితే, ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకోవాలి. నువ్వు
నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక తీర్మానం తీసుకోవాలి నువ్వు. అయ్యా జారిపోతున్నాను, దయచేసి నా చేయి పట్టుకో. జారిపోకుండా, నేను పడిపోకుండా నా చేయి పట్టుకో ప్రభువా. ఒక్కసారి నా దగ్గరికి రావా, నన్ను జ్ఞాపకం చేసుకోవా తండ్రి. నన్ను కనికరించయ్యా, నన్ను స్థిరపరచు ప్రభువా, స్థిరపరచు. దావీదు ఒకప్పుడు స్థిరపడినప్పుడు కాలు జారలేదు, జారిపోయేటట్లు చేయాలన్నా జారిపోలేదు. కానీ పడిపోయిన తర్వాత తిరిగి మరలా ఆయన అంటున్నాడు, నన్ను తిరిగి మరలా స్థిరపరచు అంటున్నాడు. నువ్వు ఆ విధంగా చేయగలుగుతూ ఉంటే, ఇదిగో ఈ రాత్రి ఒకవేళ నువ్వు పడిపోయి ఉన్నావా, స్థిరపరచమని ప్రభువుని అడుగుతావా, ఇదిగో ప్రభు నీ జీవితాన్ని గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ప్రభు గొప్పగా దీవెనకరంగా నీ జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు. నిజంగా నా కొరకు ప్రార్థన చేయండి సార్, నా కొరకు ప్రార్థన చేయండి సార్. నేను స్థిరపరచబడాలి, నేను సన్నిధిలో ఉండాలి ప్రభువా, అయ్యా నీ సన్నిధిలో అభిషేకంతో ముందుకు వెళ్ళాలయ్యా అని చెప్పి ఒక తీర్మానం తీసుకుంటావా? వాళ్ళ మాటలు కాదయ్యా, నీ వాక్యమే వినాలని ఒక తీర్మానం తీసుకుంటావా? తీర్మానం తీసుకుంటే మీ కుడి హస్తాల పైకెత్తని మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నిజంగా నా కొరకు ప్రార్థన చేయండి సార్. నాతో వాక్యం ప్రభు నాతో మాట్లాడాడు ఈ రాత్రి, నాతో ప్రభువు మాట్లాడాడు, సూటిగా మాట్లాడాడు. నేను స్థిరపరచబడాలని ఆశపడుతున్నానని ఒక తీర్మానం తీసుకుంటావా? నీ కుడి హస్తం పైకెత్తి నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడైన దేవా, యేసయ్యా మీకు స్తోత్రాలు, జీవాధిపతి మీకు వందనాలయ్యా. ఈ రాత్రి ఈ లోకంలో మాకు ఏదైతే అవసరమో ఆ మాటలు మీరు మాట్లాడారు. ఈ లోకం శాశ్వతం కాదని చెప్పారు, శాశ్వతమైన రాజ్యం పరలోకమే. అయితే ఆ పరలోకానికి కావాల్సింది భక్తి జీవితంలో స్థిరపడ్డం. ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడారయ్యా. ఎంతమంది మాటలు విని తీర్మానం తీసుకున్నారో ఈ క్షణమందే వారి జీవితంలోనికి గొప్ప అభిషేకం దిగివచ్చును గాక, గొప్ప అభిషేకం దిగివచ్చును గాక, గొప్ప అభిషేకం దిగివచ్చును గాక, దేవుని బలమైన అభిషేకం దిగివచ్చును గాక. అగ్ని మాటలు ఈ క్షణమందే బలమైన అగ్ని అభిషేకం దిగివచ్చును గాక. అయ్యా ఆత్మాభిషేకంతో నింపండి, స్థిరపరచండి. క్రీస్తు అనే బండ మీద స్థిరపరచండి. గాలి వానలు కొడతాయి, అల్ల పైకి పడతాయి, ఎన్నో శోధనలు వస్తాయి, కానీ కొండ మీద కట్టబడిన సంఘం పడిపోదు. ఈ రాత్రి క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే శిలువ మీద బిడ్డలు స్థిరపరచయ్యా. గొప్ప అభిషేకంతో తాకండి. స్థిరపరచండి ప్రభువా, స్థిరపరచండి. సంఘంలో స్థిరపరచండి అయ్యా, సంఘంలో స్థిరపరచండి ప్రభువా. వాక్యంలో స్థిరపరచండి అయ్యా, వాక్యంలో స్థిరపరచండి. ప్రార్థనలో స్థిరపరచండి. ఐక్యతలో స్థిరపరచండి. సహవాసంలో స్థిరపరచండి ప్రభువా. ఈ క్షణమందే నీ బలమైన అభిషేకముతో బిడ్డలందరినీ తాకి సహాయం చేసి, నీ గొప్ప పిలుపుతో వారిని ఈ రాత్రి తాకి, నా ప్రియమైన కుమారుడా నేను నిన్ను పిలుస్తున్నాను, నా ప్రియమైన కుమార్తె నేను పిలుస్తున్నాను, ఒక్కసారి వారితో మీరు మాట్లాడి చేర్చుకోండి ప్రభువా. వారికి జారి పడిపోకుండా, కాలు జారకుండా మీ చేత్తో వారిని పట్టుకోండి. వారు కాదు నిన్ను పట్టుకునేది, మీరు పట్టుకోండి అయ్యా. ఎందుకంటే వారు పట్టుకుంటే మనల్ని విడిచిపెడతారు, మీరు పట్టుకుంటే వారు అయ్యా మీరు విడిచిపెట్టరు అయ్యా, మీరు విడిచిపెట్టరు. ఒక తీర్మానం తీసుకోండి. ప్రార్థన చేయబోతున్నాను, మీ కొరకు తీర్మానం తీసుకోండి. యేసయ్యా ఈ రాత్రి మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు అభిషేకాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు ఒక తీర్మానం తీసుకున్నారో వారిని అందరి తాకి వారి కన్నిటి బాష్ప బిందును తుడవండి. దావీదు బట్టలు చిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు, హృదయం విరిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు, హృదయాన్ని చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవా నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. శిష్యులు కూడా స్థిరపరచబడ్డారు తిరిగి మరలా. ఈ రోజున మేము కూడా స్థిరపరచబడతాం. ఎందుకంటే వాక్యములో, ప్రార్థనలో, సంఘములో, సహవాసములో, ఐక్యతలో అయ్యా నీ మాటకు ఆధారంగా మా అడుగులు స్థిరపరచుకుంటాం. అటు కృప మాకు దయచేసి ఇక దేని ద్వారా మేము కాలు జారి పడిపోకుండా నీ వైపు చూచు ముందుకు సాగే కృప, లక్ష్యం పెట్టుకొని గురి ఎత్తుకు సాగే కృప మా అందరికి దయచేసి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.